స్వాగతం నేను పవన్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల ప్రభావంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇటు కోల్ ఇండియా, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, M&M, అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ సెన్సెక్స్ 71,582 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 21,743 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూస్తే బంగారం రేట్లు కూడా స్వల్పంగా ఉన్నటువంటి పరిస్థితి, పెరిగినటువంటి పరిస్థితి 62,250 దగ్గర 172 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. ఇటు యూఎస్డి స్వల్పంగా డౌన్ అయింది, 83 దగ్గర కొనసాగుతోంది. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి, మార్కెట్లో ఏ స్టాక్స్ పైన వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, వీటికి సంబంధించి మాట్లాడడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు మీ డౌట్ని చెప్పొచ్చు, నేను మాట్లాడి ఆ డౌట్ను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ప్రస్తుతం అయితే మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతా ఉన్నాయి. కొంచెం గత వారం చూస్తే కనుక ఒడిదుడుకుల్లో ఉండాలి. సో ఈ వారం అయితే కొంచెం లాభాల్లో ముందుకెళ్తున్న పరిస్థితులు. సో ఏం చెప్తారు మార్కెట్కి సంబంధించి? సో మార్కెట్స్ అయితే కొంచెం మా పీక్ లెవెల్స్ వరకు వెళ్తున్నాయండి. ఆ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. అంటే 21,850, 21,900 ఆ లెవెల్ కు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మార్కెట్స్ బ్యాక్ టర్న్ తీసుకుంటున్నాయి. సో అగైన్ ద సపోర్ట్ లెవెల్స్ ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ 21,450, 21,350 ఈ లెవెల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో లెట్స్ సీ, ఐ థింక్ ఇట్స్ అ బ్రేక్ ఎటువైపు బ్రేక్ అవుతుందా అన్నట్టుగా ఉందండి. ఐదర్ 22,000 బ్రేక్ అయి పైకి వెళ్తుందా, లేదు 21,000 బ్రేక్ అయ్యి అది ఇంకా కిందకు వస్తుందా. సో ఇట్ ఈస్ జస్ట్ ద టైమ్ హ్యాస్ కమ్ అనిపిస్తుందండి. సో వీ హ్యావ్ టు సీ ఐదర్ ఇట్ విల్ గో అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ రిజల్ట్స్ అనేవి మనకి మార్కెట్స్ ని బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయండి. లైక్ ఈ రోజు ఏషార్ మోటార్స్, హిండాల్కో ఇండస్ట్రీస్, జీ ఎంటర్టైన్మెంట్, ఐఆర్సిటిసి, బిహెచ్ఈఎల్, బాష్ అనే పెద్ద పెద్ద కంపెనీలు మనకి రిజల్ట్స్ ఇచ్చాయి. సో అబోవ్ ఎస్టిమేట్స్ ఇచ్చిన కంపెనీస్ లో కోల్ ఇండియా, తర్వాత మనకి దిలీప్ బిల్డ్కాన్, ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చాయండి. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి. నిన్న అయితే ఒక్కసారిగా మార్కెట్స్ పాజిటివ్ అంటే నార్మల్ గా స్టార్ట్ అయ్యి అంత నెగిటివ్ అవుతాయని అనుకోలేదండి. ఒక్కసారిగా నిన్న చాలా నెగిటివ్ లోకి వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 4% వరకు డౌన్ అయింది. సో ఒక్కసారిగా నిన్న ఫాల్ అయితే మాత్రం అందరికీ కొంచెం షాకింగ్ గానే ఉందండి. బట్ టుడే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్లోబల్ పాజిటివ్ గానే ఉంది. ఇంకా వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లేషన్, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఈ రోజు మేబీ పాజిటివ్ ఉండడానికి మనకి 2 రీజన్లు ఉండొచ్చండి డొమెస్టిక్ గా. ఒకటి ఏంటంటే ఐఐపి డేటా వచ్చింది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, ఇది బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ గానే వచ్చాయి రిజల్ట్స్. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చిందండి. సో ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అయినట్టుగానే మనకి డేటా వచ్చింది. సో ఈ పాజిటివ్ న్యూస్ తో మార్కెట్స్ ఈ రోజు నార్మల్ గా ఉన్న మార్కెట్స్ ఇప్పుడైతే ఒక్కసారిగా ఈ క్లోజింగ్ టైం రాగానే ఆల్మోస్ట్ సెన్సెక్స్ 500 పాయింట్స్ అబోవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. రైట్ అండి, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. మీ డౌట్ అడగండి. మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. సౌత్ ఇండియన్ బ్యాంక్ కి, సెంట్రల్ బ్యాంక్ కి, బ్యాంక్ ఆఫ్ మహా, ఈ 3 రకాల్లో ఏ సమస్య చెప్తారండి? సౌత్ ఇండియా బ్యాంక్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? అవును మేడం. ఓకే ఓకే. చివరిది ఏంటండి? మహారాష్ట్రనా? మహాబ్యాంక్. ఓకే ఓకే ఓకే. సౌత్ ఇండియా బ్యాంక్ అయితే స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి. సో మనం అది దాదాపుగా మనకి 15 రూపీస్ నుంచి ర్యాలీ మనకి 100% వచ్చింది. ఇప్పుడు 40 రూపీస్ నుంచి వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 33 వరకు వచ్చింది. స్లో అండ్ స్టడీగా అయితే ఉందండి. బట్ రన్నర్ అప్ అయితే అంటే ఈ బ్యాంక్స్ లో మనము ఖచ్చితంగా మీరు బ్యాంకింగ్ లోకి వెళ్ళాలి అనుకుంటే, ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళే అనుకుంటే మనకి ఎస్బీఐ వీఆర్ రికమెండింగ్ అండి. ఎస్బీఐ లో మీకు ఇంకొంచెం మనీ అనేది వస్తుంది. అండ్ సౌత్ ఇండియా బ్యాంక్ ఆల్సో ఇస్ గుడ్ అండి. బట్ స్లో అండ్ స్టడీ రిటర్న్స్ అయితే వస్తాయి. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, రాజు గారు. హలో రాజు గారు, నిజామాబాద్ నుంచి. రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, మాధవిరెడ్డి గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మ్యూచువల్ ఫండ్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఏ ఫండ్ అయితే బాగుంటది?
సార్ ఇది వెరీ జనరల్ క్వశ్చన్ అండి. మీరు అడిగింది చాలా సింపుల్ క్వశ్చనే, బట్ ఆన్సర్ అయితే చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు రెండు రకాల అంటే చాలా థింగ్స్ మీరు కన్సిడర్ చేసుకోవాలండి. అంటే మీరు ఎంత టైం హారిజన్ కి పెట్టుకుంటున్నారు, తర్వాత మీ రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఎక్కువ ఉందా, నేను రిస్క్ తీసుకోగలను అనుకుంటే మనము కొంచెం మిడ్ క్యాప్ ఇలాంటి ఫండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మేడం ఇప్పుడు మార్కెట్స్ ఇంత వాలటైల్ గా ఉన్నాయి కదా అనుకున్నప్పుడు మీరు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ లోకి వచ్చేయాల్సి ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే మన టైం హారిజన్ 5 years అండ్ అబౌవ్ అయితేనే ఈక్విటీ ఫండ్స్ అండి. లేదు నేను 3 years ఉంటాను అంటే మీరు ఖచ్చితంగా హైబ్రిడ్ ఫండ్స్ కానీ లేకపోతే ఈ డెట్ ఫండ్స్ లోకి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ వెరీ ఇంపార్టెంట్ 2 factors అండి, టైం హారిజన్ అండ్ యువర్ ఆబ్జెక్టివ్. రైట్ అండి, సారథి ఉన్నారండి హైదరాబాద్ నుంచి. సారథి గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఓకే, హలో మేడం. నా దగ్గర ఎస్ బ్యాంక్ ఒక 50,000 షేర్లు ఉన్నాయండి. నాకు ప్రాఫిట్ లోనే ఉన్నాను. నాకు యావరేజ్ 18 పడింది. అది ఉంచవచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసి అంటే అమ్మేయమంటారా? ఒకటి ఐఎఫ్సిఐ ఇంకొకటి ఉందండి. ఐఎఫ్సిఐ రేట్ తగ్గింది. నేను 62లో కొన్నానండి, అది రేట్ డౌన్ అయిపోతుంది. అది అమ్మేయమంటారా ఐఎఫ్సిఐ? సో ఎస్ బ్యాంక్ అయితే ఇప్పుడు కొంచెం పాజిటివ్ న్యూస్. అంటే ఆర్బీఐ ఏమనిందంటే లైక్ హెచ్డిఎఫ్సి కొంచెం వాళ్ళ స్టేక్ ని ఎస్ బ్యాంక్ షేర్స్ ని కొనుక్కునే అవకాశం ఉంది. మీరు కావాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మీరు ఇంకొన్ని షేర్స్ ఎస్ బ్యాంక్ లో మీరు బై చేసుకోవచ్చు అనేది ఇవ్వగానే అది పాజిటివ్ న్యూస్. మనకు ఆల్మోస్ట్ ఇది కొంచెం ర్యాలీ అనేది ఎస్ బ్యాంక్ లో మనకు ఖచ్చితంగా కనిపించిందండి. బట్ వీ డూ రికమెండ్ కొంతవరకు మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా కావాలి అనుకుంటే ఇంకొన్ని షేర్స్ మీరు పెట్టుకోవచ్చు. బట్ మీకు ఆల్మోస్ట్ 100% మీకు వచ్చినట్లయితే మీరు కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి, మిగతా కొంచెం వెయిట్ చేయండి సార్. రైట్, నిఫ్టీ ఎలా ఉంటుంది మేడం? అంటే ప్రజెంట్ చూస్తే 21,739 దగ్గర కొనసాగుతోంది. అంటే 22 మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందంటారా? గతంలో అయితే టచ్ చేసింది, ముందు కూడా వెళ్ళిన పరిస్థితి ఎలా ఉంటుందంటారు? సో ఈసారి అంతవరకు కూడా వెళ్ళడానికి కొంచెం మనకి అంత అంటే వాలటిలిటీ అనేది ఆల్మోస్ట్ 16.6% అంటే 6 points వరకు హైయెస్ట్ వాలటిలిటీ ఉందండి. దిస్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్. అంటే ఈ టైంలో వాలటిలిటీ ఉంటుందంటే ఒకే రోజు మనకి ఒకసారి పాజిటివ్ తో స్టార్ట్ అయిన మార్కెట్ చాలా హ్యూజ్ అంటే హ్యూజ్ ఫాల్ తో ఎండ్ అవుతున్నాయి. ఒకసారి మార్నింగ్ నెగిటివ్ తో స్టార్ట్ అయిన ఈవినింగ్ అంటే క్లోజింగ్ వచ్చేటప్పటికి చాలా బయింగ్ అనేది వస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ గా అయితే చాలా బయింగ్ అనేది వస్తుందండి. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ వాలటిలిటీలో మార్కెట్ ఎంత దూరం వెళ్తుంది, ఎంత దూరం పడిపోతుంది అనేది పక్కన పెట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనం ఏ స్టాక్స్ తీసుకోవాలి, నిజంగానే అలాంటి ఆపర్చునిటీ రావచ్చండి. ఎందుకంటే మార్కెట్స్ కరెక్ట్ గా మనకి ఏదైనా కరెక్షన్ గాని వచ్చింది అనుకోండి, సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. వెంటనే ఇమీడియట్ గా మనం ఏం స్టాక్స్ కొనాలి, సో యూ కెన్ పికప్ పిఎస్యు బ్యాంక్స్ కానీ లేకపోతే పిఎస్యు స్టాక్స్ లేకపోతే మనకి రైల్వే స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఇలా మీ ఫేవరెట్ సెక్టార్స్ కానీ ఫేవరెట్ స్టాక్స్ స్పెసిఫిక్ గా మీరు అక్కడ మనం రెడీగా పెట్టుకొని సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ స్టీప్ ఫాల్ అయినప్పుడు ఈ వాలటిలిటీలో అయితే ఎంటర్ అవ్వడానికి ఆపర్చునిటీగా తీసుకోవాలండి. ఎందుకంటే నిన్న కూడా పిఎస్యు మొత్తం ఆల్మోస్ట్ 4% డౌన్ అయిందంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి జరుగుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ర్యాలీ అనేది మనకి 6 months నుంచి కంటిన్యూస్ గా ఉంది. సో నౌ ద ప్రాఫిట్ బుకింగ్ ఈస్ కమింగ్ ఎట్ హయ్యర్ లెవెల్స్ అండి. సో ఇక్కడ ప్రెజర్ అయితే కనిపిస్తుందండి హయ్యర్ లెవెల్లో. రైట్ అండి, సతీష్ గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్. సతీష్ గారు నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి. మాధవిరెడ్డి గారు ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసము ఐఓసి ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవచ్చా 3 years హోల్డ్ కోసం? మొదటిది ఏంటండి? ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ప్రెసెంట్ 175 దగ్గర ఉంది. సో ఇప్పుడు అంతా అదే మాట్లాడుకుంటున్నాం అండి. లైక్ పిఎస్యు స్టాక్స్ పికప్ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో ఎందుకంటే ఇవి చాలా తక్కువ పిఈ వాల్యూషన్స్ కి ట్రేడ్ అవుతున్నాయి. సో ఇన్ దిస్ కేస్ ఇలాంటి కంపెనీస్ ని వాళ్ళు పిక్ చేసుకోవచ్చు అండి. దట్స్ వాట్ యూ కెన్ కీప్ సమ్ అదర్ పిఎస్యు స్టాక్స్ లిస్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. సో ఇట్స్ గుడ్ అండి. మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎంటర్ అవ్వచ్చు ఈ లెవెల్లో. రైట్ అండి, సెక్టార్ వైజ్ గా ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? సెక్టార్ వైజ్ గా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎలా ముందుకెళ్తే బాగుంటుందంటారు? అదేనండి, ఇప్పుడు మనం సెక్టార్స్ గురించే మనము ఇప్పుడు ఆయన అనుకున్నట్లుగా ఆయిల్ అండ్ గ్యాస్ కొంచెం బాగుంది, అండ్ మెటల్ స్టాక్స్, తర్వాత
మనకి టెక్నాలజీ పరంగా అలా చూసుకుంటే మనం స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకుంటే నాల్కో, ఎన్ఎండిసి, ఐసిఐసిఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఎస్బీఐ దే కెన్ టేక్, అండ్ టైటన్ కూడా చాలా బాగా మనకి కనిపిస్తుంది. అండ్ హోటల్ టూరిజం లో ఇండియన్ హోటల్స్, హెచ్సిఎల్ టెక్నాలజీలో హెచ్సిఎల్ టెక్, ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ కంపెనీసే కాకుండా డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా కొన్ని మనం పిక్ చేసుకొని ఆ సెక్టార్స్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్న కంపెనీస్ ని ఇప్పుడు ఎస్పెషల్లీ రిజల్ట్స్ వస్తున్నాయి కదండి. ఈ రిజల్ట్స్ బట్టి కూడా ఇప్పుడు కోల్ ఇండియా మీరు చూసారనుకోండి, దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ కోల్ ఇండియా. సో ఈ కోల్ ఇండియా అనేది కూడా గుడ్ బై అనేది చెప్పొచ్చు. సో ఇలా మనం బేసికల్ గా ప్రతి సెక్టార్ లో నుంచి కొన్ని స్టాక్స్ మనము పిక్ చేసుకొని ఆ స్టాక్స్ రిజల్ట్స్ ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఎంటర్ అయితే బాగుంటుందండి. రైట్. ప్రజెంట్ చూస్తే ఈ బ్యాంకింగ్ రంగ సంస్థలు కూడా బాగానే, అంటే ఎస్బీఐ లైఫ్ కావచ్చు, లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగానే పర్ఫామ్ చేస్తా ఉన్నాయి. ఎట్లా ఉంటుందంటారు వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే మామూలుగా బ్యాంకింగ్ రంగ సంస్థల పైన? సో బ్యాంకింగ్ అయితే బానే ఉంటుందండి. వాల్యూషన్స్ ఒక్కసారి చూసుకోవాలి. స్టిల్ దేర్ ఆర్ సర్టన్ వాల్యూషన్స్ ఆర్ దేర్ ఇట్ ఐసిఐసిఐ, మీరు అన్నట్టుగా ఎస్బీఐ, తర్వాత మనకి కొన్ని పిఎస్యు బ్యాంక్స్ లో కూడా మనకి ఇంకా వాల్యూ బయింగ్ అనేది కనిపిస్తుంది. సో దే క్యాన్ ఎంటర్ ఇన్ టు బ్యాంకింగ్ స్పేస్ అండ్ స్టిల్ దేర్ ఆర్ స్టాక్స్ which are very good at this levels. రైట్. మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం మేడం, అంటే మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ అయితే కొంచెం సానుకూలంగా స్పందిస్తా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగుంది. సో ఏంటి లాంగ్ టర్మ్ బెస్ట్ అంటారా, షార్ట్ టర్మ్ ఈ పొజిషన్ లో ఎలా ముందుకు వెళ్ళాలంటారు? సో అప్పట్లో అంటే లాంగ్ టర్మ్ అనేది ఎప్పుడు మంచిది అనుకుంటామండి. ఇట్ డజంట్ మీన్ దట్ లాంగ్ టర్మ్ అంటే బై చేసి వదిలేయడం కాదండి. సో మన వ్యూ ఏంటంటే ఒక 5 years కి ఒక స్టాక్ తీసుకున్నాము, ఒక 3 years లేకపోతే ఒక 7 years ఒక స్టాక్ తీసుకున్నామని వెళ్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఈ మధ్యలో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పేటిఎం. సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాటిని ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి అనేది కూడా అర్థం కావాలండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి స్టాక్స్ కొనేసి వదిలేయడం అనేది అసలు మంచిది కాదు. సో నౌ ద మార్కెట్ హ్యాస్ బికమ్ మోర్ వాలటైల్, మోర్ మెచ్యూర్డ్. ఏ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియదు. సో మీరు తీసుకున్నవి కొన్ని స్టాక్స్ తీసుకోండి, ఎందుకంటే మీరు 30 స్టాకులు తీసుకుని 40 స్టాకులు తీసుకుంటే వీటన్నిటిని మానిటర్ చేయడం అనేది కష్టమైపోతుందండి. సో టేక్ మేబీ ఒక 10 to 20 స్టాక్స్ బిలోనే మీరు చేసుకొని వాటినే మీరు మానిటర్ చేసుకుంటూ ఉంటే వాటి రిజల్ట్స్ ఎలా వచ్చాయి, వాటి గురించి న్యూస్ ఎలా వస్తుంది, డివిడెండ్ ఏమైనా డిక్లేర్ చేశారా, సో ఇలా మీకు ఈ 20 స్టాక్స్ అయితే మీకు ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటుందండి. టేక్ ఇట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, బట్ డూ సమ్ ఎవ్రీ మంత్ కూడా మీరు వాటిని ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు కీప్ ఆన్ వాచింగ్ అండి. సో నాకు ఇంత టైం లేదు, నేను ఇలా ఈ మార్కెట్స్ ని, నేను ఈ స్టాక్స్ ని ఇంత మేనేజ్ చేయలేనంటే బెటర్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్స్ అండి. బయట కూడా మనకి పిఎంఎస్ కానీ ఇలాంటి కొన్ని మంచి ఆప్షన్స్ ఇప్పుడు వచ్చాయి. సో ఐదర్ 2 things అండి, నాకు టైం ఉంది నేను చూసుకుంటాను అంటే మేనేజ్ చేసుకోవాలి, లేదు అంటే యూ షుడ్ గో విత్ సమ్ అదర్ ఆప్షన్స్. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. 71,495, నిఫ్టీ 21,717 దగ్గర కొనసాగుతోంది. బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మాధవిరెడ్డి గారు మీతో మాట్లాడడానికి వెస్ట్ గోదావరి నుంచి గుప్తా గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఫోన్ కాల్లో. గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మీ డౌట్ యాక్చువల్గా నేను మార్కెట్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, కానీ మార్కెట్ చూస్తే ఫుల్ బులిష్ గా ఉంది కదా. సో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది గుప్తా గారు. కంపెనీ పేరు చెప్పండి. బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ కూడా యాడ్ చేసుకోండి సార్, ఎందుకంటే ఇప్పుడు పిఎస్యు బ్యాంక్స్ కూడా మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో లైక్ 2 banks ఐసిఐసిఐ కానీ ఇంకా ఇలా 2 banks మీరు ప్రైవేట్ బ్యాంక్స్ ని మీరు తీసుకొని కొన్ని పిఎస్యు 2 banks ని తీసుకొని మీరు ఎంటర్ అయితే సరిపోతుందండి. రైట్ అండి. కొండలరావు గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి. కొండలరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఐఆర్ఈడిఏ మాట్లాడండి. చెప్పండి చెప్పండి మీ డౌట్ ఏంటి? అది 2014లో కొన్నానండి, ఉంచుకోమంటారా? నేను 4 రోజుల నుంచి అదేనండి, అంటే ఒక్కసారిగా దాంట్లో చాలా ర్యాలీ అనేది మనకి కనిపించిందండి. సో డెఫినెట్లీ రెన్యూబుల్ ఎనర్జీలో ఇది మంచి కంపెనీ అనే చెప్పొచ్చు. సో మీరు ఆల్మోస్ట్ 162కి వచ్చేసింది, ఎందుకంటే ఇది 50 రూపీస్ ఉన్న స్టాక్ అండి. 50 ఉన్నది ఒకేసారి 200 వరకు కూడా ర్యాలీ కంటిన్యూస్ గా వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా కొంచెం
కానీ కరెక్ట్ అయితే యూ కెన్ యాడ్ ఫ్యూ మోర్ స్టాక్స్ అండి అట్ దిస్ లెవెల్. రైట్. ప్రెసెంట్ ఈ మెటల్ కి సంబంధించి ఏం చెప్తారు మేడం? మెటల్ ఎలా ఉంది? వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా హిండాల్కో స్టాక్స్ ని ఇలా కొన్ని వాళ్ళు మంచి రిజల్ట్స్ ని కూడా మనకి పోస్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ స్టాక్స్, వన్ మోర్ సెక్టార్ వి కెన్ యాడ్, దట్ ఈస్ మెటల్ సెక్టార్. రైట్. కుమార్ గారు ఉన్నారు రాయచూరు నుంచి. కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అండి. నాకు 2 డౌట్స్ అండి. ఒకటి, టెక్ మహీంద్రా 1212 రూపీస్ హోల్డ్ చేస్తున్నాను అట్ 9% ప్రాఫిట్. అది హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ చేయాలన్నా? టోటల్ ఎగ్జిట్ చేయాలంటే ఎంత ప్రైస్ లో చేయాలి? హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా బాగున్నాయి. సో టెక్ మహీంద్రా యూ క్యాన్ స్టిల్ హోల్డ్ ఇట్ అండి. కొంచెం అంటే హై ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ పెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుందండి. జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. రైట్. అంటే చెప్పండి. వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో పిఎన్బి బెటరా, పిఓబి బెటరా మేడం ఇన్వెస్ట్మెంట్ పర్పస్? BOB, బ్యాంక్ ఆఫ్ బరోడానా? బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్? పిఎన్బి. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్నా బ్యాంక్ ఆఫ్ బరోడానే బెటర్ అండి. రైట్. ప్రెసెంట్ 1321 దగ్గర ఉంది కదా మేడం, ఇది మనం చూస్తా ఉన్నాం. సో ఎట్లా టాటాకి సంబంధించి అంటే కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఈ ప్రైస్ లో బై చేస్తే లాంగ్ టర్మ్ బెస్ట్ అంటారా, షార్ట్ టర్మా? లేదండి, అంటే ఆల్రెడీ ఆయనకి స్టాక్స్ ఉన్నాయన్నారు. సో హీఈస్ ఆల్రెడీ ఇంటూ 9% ప్రాఫిట్, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ దట్ కంపెనీ. హీ కెన్ హోల్డ్ ఇట్ అండి, హీ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ మోర్ ప్రాఫిట్స్. రైట్. హనుమాన్ సింగ్ ఉన్నారు మేడం ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం ఓఎఫ్ వచ్చేసి కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ మేడం? ఏదండి, ఏ కంపెనీ? ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్స్. ఒరాకిల్ మేడం. ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్. ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే అవును మేడం. ఓకే, మీ ప్రైస్ ఏంటండి? 4100 మేడం. 4100. ప్రెసెంట్ 7643. ఇప్పుడు 7643 అండి. సో ఆల్మోస్ట్ మీకు దగ్గర ఒక 60% అయితే ప్రాఫిట్ లోనే ఉన్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ రన్నింగ్ లోనే ఉందండి. కంపెనీ పెర్ఫార్మెన్స్ వైజ్ బానే ఉంది. సో మీరు అంటే ఒక టార్గెట్ అయితే పెట్టుకోవాలి సార్. అంటే ఎగ్జాంపుల్ 50% ప్రాఫిట్ వస్తే నేను బుక్ చేసుకుంటాను, 60% అనేది మీరు అనుకుంటే కొంత అమౌంట్ అయినా అట్లీస్ట్ అన్ని స్టాక్స్ కాకపోయినా కొంత స్టాక్స్ అంటే ఒక 60-70% మీరు పెరిగిన తర్వాత, మీరు తీసుకున్న తర్వాత పెరిగితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇంకొంచెం వెయిట్ చేస్తే బెటర్. బట్ డోంట్ సెల్ ఆల్ ద స్టాక్స్, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ గుడ్ ర్యాలీ కెన్ కమ్ ఇన్ టు దిస్ స్టాక్. రైట్ అండి. నెక్స్ట్ దీపక్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. దీపక్ గారు నమస్తే అండి. హలో సార్, మీ డౌట్ అడిగాను. నమస్తే మ్యామ్. అది నేను 3 days బ్యాక్ ఎస్జేబీఎన్ తీసుకున్నాను, లైక్ 146 ఆ టైంలో, లైక్ 170 నుంచి ఒకసారి డ్రాస్టిక్ అడుగుని తీసుకున్నాను, ఎంట్రీ తీసుకున్నాను. ఎస్జేబీఎన్ అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎస్జేబీఎన్ మ్యామ్, ఎలక్ట్రికల్. ఎస్జేబీఎన్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. ఎస్జేబీఎన్. HIGN. SS. ఓకే. SJVN లిమిటెడ్. ఓకే, నిన్న బాగా లైక్ క్రాష్ అయింది కదా, చెప్పండి. రిజల్ట్ గా నెగిటివ్ వచ్చాయి లాస్ట్ క్వార్టర్ 51%. నెక్స్ట్ హోల్ లాట్స్ యాడ్ చేయమంటారా కొన్ని? అదే సార్, రిజల్ట్స్ అయితే నిన్న చాలా బ్యాడ్ గా వచ్చాయి ఆల్మోస్ట్. అంటే నిన్న మార్కెట్స్ నెగిటివ్ గా ఉండడము, ఒకవైపు నిన్నే వీళ్ళ రిజల్ట్స్ కూడా బ్యాడ్ గా రావడం, రెండు వైపులా కూడా నెగిటివ్. అంటే బ్రాడర్ మార్కెట్ అండ్ స్పెసిఫిక్ గా ఈ కంపెనీ సిచ్యువేషన్ కూడా బాగాలేక చాలా వరకు నిన్న 20% పైనే మనకి కరెక్ట్ అయింది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 5% కరెక్ట్ అయింది సార్. అంటే ఈ ప్రైస్ కూడా చాలా హై ప్రైస్ లో ఉంది. ఎప్పుడైతే హై ప్రైస్ లో ఉండేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కానీ మీట్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్ గా దాంట్లో సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. ఇంకొంచెం సెల్లింగ్ అయినా ఇంకొంచెం కనిపించొచ్చండి. సో బట్ అప్పుడే యావరేజ్ చేయకండి సార్, ఇంకొంచెం వెయిట్ చేయండి, అప్పుడే యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ అండి. ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్. ప్రదీప్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మీ డౌట్ అడగండి. ఇప్పుడున్న రేట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరి ఐఓసి కొనొచ్చా మేడం?
ఐఓసి అయితే ఓకే అండి. ఐఓసి ఐడిఎఫ్సి 80 రూపీస్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 80 అండి. సో 80 దగ్గర అంటే ప్రైస్ అయితే లైక్ 18 PE దగ్గరే మనకి ట్రేడ్ అవుతుంది. సో యూ క్యాన్ వెయిట్ అండి. అంటే బట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కన్నా మీరు బ్యాంకింగ్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఇంకా బెటర్ బ్యాంకింగ్ సెక్టార్స్ కి, ఇంకా బెటర్ బ్యాంక్స్ కి అంటే PSU బ్యాంక్స్ కి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుందండి. రైట్, ప్రెసెంట్ ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయి మేడం? నిన్న ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ వాటి ప్రభావం ఎట్లా ఉంది మార్కెట్ పైన? అవునండి, ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము. ఈ రోజు మనకి రిజల్ట్స్ అయితే మనకి ఆల్రెడీ బాష్ ఇవన్నీ కొన్ని కంపెనీస్ అయితే మనకి రిజల్ట్స్ ని మనకి ఇచ్చారు. ఇంకా దానికన్నా అంటే బెటర్ ఈ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలో మనకి బెటర్ కోల్ ఇండియా మంచి రిజల్ట్స్ ని మనకి పోస్ట్ చేసిందండి. సో బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్ కూడా మనకి మొత్తం మార్కెట్ యాక్షన్ అంతా కూడా కనిపిస్తుంది. సో టుడే వీ హ్యావ్ మెనీ గుడ్ బిగ్ కంపెనీస్ అండి. అంటే ఆల్మోస్ట్ మనకి వెయిట్ మినిట్ ఏషార్ మోటార్స్ కానీ, లేకపోతే హిండాల్కో ఇండస్ట్రీస్, సీమన్స్, జీ ఎంటర్టైన్మెంట్, IRCTC, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, బాష్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఇలాంటివి మనకి ఉన్నాయండి. ఉన్న రిజల్ట్స్ మనకి వచ్చిన వాటిల్లో బెస్ట్ కోల్ ఇండియా, ఫోనిక్స్ మిల్స్, మదర్సన్ అండ్ దిలీప్ బిల్డ్ కాయిన్, కిర్లోస్కర్ ఆయిల్, BLS ఇంటర్నేషనల్, ఈ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసాయండి. అందుకనే మనకి ఈ రోజు ఈ కంపెనీస్ లో కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ అయితే మనకి కనిపిస్తుందండి. ఈవెన్ హిండాల్కో, భారత్ ఫోర్జ్, రెప్కో హోమ్ అండ్ GSK ఫార్మా ఇవి కూడా ఇన్ లైన్ ఎస్టిమేట్స్ కే బెటర్ గా ఉన్నాయండి. బట్ బిలో ఎస్టిమేట్స్ రిజల్ట్స్ ఇచ్చినవి సెయిల్ ఒకటి, NHPC, HEG ఇవి కొంచెం డిసప్పాయింట్ చేశాయండి. రైట్ అండి, రవి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. రవి గారు నమస్తే. నమస్తే మేడం గారు. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. మాధవిరెడ్డి గారు ఉన్నారు. రామ్కి ఇన్ఫ్రా ఈ రేట్ లో బై చేయొచ్చండి, పడిపోతుంది కదా ఇంకా. అలాగే నాల్కో ఒకటి ఈ రేట్ లో బై చేయొచ్చా? ఓకే ఓకే, నాల్కో అయితే యూ కెన్ ఎంటర్ అండి. రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీకు 583 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్స్ ఓకేనండి. అంటే ఫైనాన్షియల్స్ గా అయితే కొంచెం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. బట్ ఈ రెండిట్లో మీకు నాల్కో, రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాల్కోనే బెస్ట్ అండి. రైట్, ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం చెప్తారు మేడం? సో బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి కొంచెం ఈ నిన్న కూడా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా బ్యాంక్స్ లో బాగా జరిగిందండి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అది 45,000 46,000 మధ్య మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అలాంగ్ విత్ నిఫ్టీతో కాకుండా అది బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం నిఫ్టీతో ఈక్వల్ గా వెళ్ళట్లేదండి. సో వీ హ్యావ్ టు సీ సెపరేట్లీ వాట్ ఈస్ ద లెవెల్స్ ఫర్ బ్యాంకింగ్. రైట్, ఫైనల్ గా అంటే ఈ పొజిషన్ లో మార్కెట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారు? కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే బాగుంటుందంటారు, షార్ట్ టర్మ్ ఏంటి మార్కెట్ కి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? సో ఈ టైం ఇంత వాల్టిలిటీ ఉన్న టైంలో అయితే కొత్త వాళ్ళు అంటే అసలు మార్కెట్ లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు అయితే కొంచెం దూరంగానే ఉండాలండి. అప్ టు కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు. ఎస్పెషల్లీ ట్రేడింగ్ లో అయితే మాత్రం ఈ టైం కొత్త వాళ్ళకైతే మాత్రం దిస్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ ద ట్రేడర్స్ వెన్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ వాల్టిలిటీ. ఫర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి అయితే this is not the time అండి. only experienced people can only enter at this kind of volatile session. And when it comes to the investors అయితే మాత్రం మనం చెప్పినట్లుగా ఆల్వేస్ ఒక లిస్ట్ పెట్టుకొని రెడీగా ఉండాలండి. సో ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం బయింగ్ ఆపర్చునిటీ వచ్చాయో నెమ్మదిగా ఆ కంపెనీస్ లోని ఎంటర్ అవ్వాలండి. సో దిస్ ఈస్ వాట్ ఎవ్రీ స్టీప్ ఫాల్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ బయింగ్ ఆపర్చునిటీ గానే తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలోనే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ లోనే మనకు ఒక్కసారిగా మార్కెట్ లో మంచి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవిరెడ్డి గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ABN ప్రేక్షకుడైన ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానం అందించారు. ప్రజెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సెన్సెక్స్ చూస్తే కనుక 71,550 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 21,730